సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చూసేటువంటి శబ్దము స్త్రీలింగ శబ్దాలు. ఇప్పుడు మనం చూసేటువంటి శబ్దాలు స్త్రీలింగాలు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు అయినటువంటి శబ్దాలన్నీ కూడాను పుల్లింగ శబ్దాలు అయ్యాయి. ఏమిటయ్యాయి? అకారాంత రామ, ఇకారాంత హరి, ఉకారాంత గురు, రుకారాంత పిత, సర్వనామ శబ్దాలు సహ, ఏషః, కహ, యహ అనేటువంటి శబ్దాలు అయ్యాయి. ఇప్పుడు మనం చూడబోయేటువంటి శబ్దం ఏమిటి? సీతా శబ్దం. అంటే స్త్రీలింగాల్లో మనం రెండు రకాల శబ్దాలు చూస్తాం. ఏమిటి చూస్తాం అంటే ఆకారాంత స్త్రీలింగము, ఈకారాంత స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగము, ఈకారాంత స్త్రీలింగం, ఈ రెండు రకాల శబ్దాలు స్త్రీలింగాల్లో చూస్తాం. ఆకారాంత స్త్రీలింగాలు అంటే సీత, రమ, వీణ, మాల, ఇలా ఇటువంటి లత, ఇటువంటి నామవాచకాలన్నీ మనం స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంతము అంటే ఆ అనేది రామశబ్దానికి అర్థం, సీతకి ఆ అనేటువంటిది అంతం. ఆ అనేటువంటిది అంతముగా కలిగినటువంటి శబ్దము కాబట్టి దీనికి ఆకారాంత శబ్దము అని పేరు. కాబట్టి ఆకారాంత ఏ లింగము? స్త్రీలింగ. ఏ శబ్దము? సీతా శబ్ద. ఇలా చూడాలి. ఆకారాంత స్త్రీలింగ, సీతా శబ్ద. ఇప్పుడు ఆ శబ్దాన్ని మనం చూద్దాం. సీతా శబ్దంలో ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం. సీతా శబ్దంలో మళ్ళీ మీకు 7 విభక్తులు ఉంటాయి. సప్తమి, షష్ఠి, పంచమి, చతుర్థి, తృతీయ, ద్వితీయ, ప్రథమ. సేమ్ రామశబ్దంలాగే స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగలాగే స్త్రీలింగాలు కూడా ఉంటాయి. అవే 7 విభక్తులు, అవే 3 వచనాలు, అవే అర్థాలు కూడా. సీత, సీతని, సీతతో, సీతకి, సీత నుండి, సీత యొక్క, సీత యందు, అవే అర్థాలు. రాముడికి, హరికి, గురుకి, పుల్లింగ శబ్దాలన్నింటికి ఏమర్థాలో ఇవి అర్థాలే. లింగం బట్టి లేదా వచనము బట్టి విభక్తి అర్థం మార్చుకోదు. విభక్తి అర్థం అదే. అది విభక్తి ద్వితీయ విభక్తి అయితే ఏకవచనమైనా, ద్వివచనమైనా, బహువచనమైనా విభక్తి తన అర్థాన్ని మార్చుకోదు. విభక్తి అర్థం అలాంటివి. అది అన్ని లింగములకి, అన్ని వచనములకి విభక్తి అర్థం మారదు. విభక్తి అర్థం అలాగే ఉంటుంది. సీతా శబ్దం ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి ఒకసారి. తర్వాత ఉచ్చారణ ఎలా ఉంటుందో చూడండి. తర్వాత మళ్ళీ మనం గ్యాప్ ఇద్దాం. మన విధానం ఉంది కదా, గ్యాప్ ఇస్తాను, మనం అభ్యాసం చేద్దాం. చూద్దాం. సీతా, సీతే, సీతాః, సీతాం, సీతే, సీతాః, సీతయా, సీతాభ్యాం, సీతాభిః, సీతాయై, సీతాభ్యాం, సీతాభ్యః, సీతాయాః, సీతాభ్యాం, సీతాభ్యః, సీతాయాః, సీతయోః, సీతానాం, సీతాయాం, సీతయోః, సీతాసు. ఇది శబ్దం. ఈ శబ్దంలో ఏమి కామన్గా ఉంటాయి మనకి? ఇంతవరకు పుల్లింగాల్లో ఉన్నట్టే ఈ 2 కామన్, ఈ 3 కామన్, ఈ 2 కామన్. సీతే, సీతే, సీతాభ్యాం, 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 సీతయోః, సీతయోః, ఈ 2 కూడా కామనే. సీతాభ్యః, సీతాభ్యః. దీంతో పాటు కొన్ని కామన్గా ఉన్నాయి. ఏమిటి? సీతాయాః, సీతాయాః, హరేః, హరేః, గురోః, గురోః, పితుః, పితుః అని ఇకార, ఉకార, రుకారాంత శబ్దాల్లో ఏ విధంగా పంచమి, షష్ఠి కామన్గా ఉంటాయో స్త్రీలింగాల్లో కూడా ఇది కూడా కామన్గా ఉంటుంది. ఇది సీతాయాః, పంచమి, షష్ఠి సీతాయాః. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి? రామాయ రామభద్రాయ, రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ, సీతాయాః పతయే నమః. సీతాయాః పతయే నమః అని చెప్పి కలిపి చదివితే, విడగొడితే సీతాయాః పతయే నమః, సీతాయాః, సీతాయాః. అంటే అక్కడ షష్ఠి వాడాడు, ఆ షష్ఠి సీతాయాః వాడాడు. అంటే సీత యొక్క భర్తకి నమస్కారం, సీత యొక్క భర్త అయినటువంటి రాముడికి నమస్కారం అయ్యా. సీతాయాః పతయే నమః. ఇక షష్ఠి సీతాయాః. ఇక్కడ సీతాయాం, సీతాయాం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఇది గుర్తుపెట్టుకోవడం కోసం కూడా ఒక ఉన్నది. మనకి అమ్మవారి యొక్క 18 శక్తిపీఠ స్తోత్రం ఆడవాళ్ళకి మీ అందరికీ వచ్చే ఉంటుంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అనేటువంటిది శ్లోకం.
ఆ శ్లోకంలో మనకి ఏముంటుంది? లంకాయాం శాంకరీదేవి. లంకా అనేది ఆకారాంత స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగానికి సప్తమి విభక్తి ఏమిటి? యాం వచ్చి చేరుతుంది. అందుకే సీత కూడా ఆకారాంత స్త్రీలింగం. సీతాయాం లంకాయాం. లంకయందు శాంకరీదేవి ఉన్నది, శక్తిపీఠం. లంకాయాం శాంకరీదేవి. సీతాయాం, సీతయందు శక్తి ఉన్నది. సీతాయాం శక్తి అస్తి. సీతాయాం, సీతయందు, లేదా సీతలో, లేదా సీత పైన. నాకు సీత పైన విశ్వాసం ఉందండి. సీతాయాం మమ విశ్వాస అస్తి. సీతయందు నాకు విశ్వాసం ఉన్నది అని అర్థం. కాబట్టి సీతాయాం. అక్కడ షు వచ్చింది కదా, ఇక్కడ సు వస్తుంది. సీతాసు. హరిషు, గౌరీషు, గురుషు, పితృషు, సీతాసు. సీతా శబ్దము సీత. మకారం చేరిస్తే హరికి మకారం చేస్తే హరిం, గురువుకి మకారం చేస్తే గురుం, సీతకి మకారం చేస్తే సీతాం. హరిభి గురుభి సీతాభి. హరిభ్యాం హరిభ్యాం, గురుభ్యాం గురుభ్యాం గురుభ్యాం, పితృభ్యాం పితృభ్యాం పితృభ్యాం, రామాభ్యాం రామాభ్యాం రామాభ్యాం, సీతాభ్యాం సీతాభ్యాం సీతాభ్యాం. ఏమిటి కొద్దిగా విరుద్ధంగా అంటే ఎప్పటి వరకు నేర్చుకున్న దానికన్నా కాస్త భిన్నంగా ఉండేటువంటివి ఏమిటయ్యా అంటే సీతయా. సీతయ్య అని అనద్దు లేదండి, సీతయా. సీతయ్య అనద్దు దయచేసి. లేదా సీతయా సీతాయా అని కూడా. సీతయా, 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 సీతాయై. ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న టెక్నిక్ చెప్పను. అమ్మవారి యొక్క అష్టోత్తరం, మీరు ఏ అమ్మవారి యొక్క అష్టోత్తరం తీసుకోండి, లక్ష్మీదేవి అష్టోత్తరం తీసుకోండి. అందరూ పూజ చేస్తూ ఉంటారు కదా. నమః ప్రకృత్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః. ఇలాంటి అనేకమైనటువంటి అష్టోత్తరాల్లో, అమ్మవారి యొక్క సంబంధించిన అష్టోత్తరాల్లో ఓం సరస్వత్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం శారదాయై నమః. ఈ యై యై అనేటువంటి అక్షరం చిట్టచివరి వస్తుంది స్త్రీలింగాల్లో, ఆకారాంతానికి ఈ కారాంతాలకి కూడా. ఆ యయ్యే ఇక్కడ సీతాయై. సీతాయై, సీతాకి యై కలపటమే. సీతాయై, లక్ష్మ్యై, గౌరియై. లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి ఒక వాక్యం తీసుకుంటే ఈ మొదటి వాక్యంలో శ్రీమాత్రే, మాత అనేది మాతృశబ్దము, పితృశబ్దము ఉంటుంది. పిత్రే మాత్రలా ఉంటుందని మనం పితృశబ్దంలో నేర్చుకున్నాం. అది వదిలేస్తే శ్రీమాత్, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి యై నమః, శ్రీమత్ సింహాసనేశ్వరి యై నమః, చిదగ్నిగుండ సంభూత యై నమః, దేవ చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యుత యై నమః. ఈ యై అనేటువంటి చిట్ట చివరిది కలుస్తూ ఉంటుంది ఆకారాంత స్త్రీలింగాలకి, ఈకారాంత స్త్రీలింగాలకి. మనం దీని తర్వాత ఈకారాంత స్త్రీలింగం చూస్తాం, దానికి కూడా అదే బాపతి. యై అనేటువంటి ఒక అక్షరం కలుస్తుంది. సీతాయై చతుర్థి. కాబట్టి ఇది సీతాశబ్ద స్వరూపం ఇలా ఉంటుంది. మీకు సీతాయై అన్న వెంటనే అది గుర్తు తెచ్చుకోవాలని కాదు, మీకు చెబుతున్నాను బాబు, కష్టము కాదు సీతాశబ్దము. ఆల్రెడీ ఈ శబ్దాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు మనం నిత్యం వాడుకలో వాడుతున్నాం, కానీ అది ఇక్కడది అనే విషయం మనకు తెలియదు. అంతే, అది ఎక్కడికి సంబంధించింది అనే విషయం మనకు తెలియదు, కానీ మనం వాడుతూనే ఉంటాం. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తాను. అది ఏమిటంటే శ్లోకాల్లో మనకు తెలిసినటువంటి శ్లోకాలు, ప్రథమ విభక్తికి సంబంధించిన కొన్ని శ్లోకాలు, ద్వితీయ విభక్తికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి, తృతీయ విభక్తికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ మీకు తెలుసు, మీకు తెలిసినవే. ఆ శ్లోకాలు మీకు చెబితే ఆ శ్లోకాల్లో ఉన్న పదాలు తృతీయ విభక్తులు ఎలా ఉంటాయో చూద్దాం. ఉదాహరణకు ఎప్పుడైనా సరే మీరు భాష్యం పబ్లిక్ స్కూల్ కానీ ఇలాంటి స్కూల్స్, కొన్ని స్కూల్స్కి కిందన శీలేన శోభతే విద్య, స్పర్థయా వర్ధతే విద్య, శ్రీప్రకాష్ స్కూల్స్ కానీ భాష్యం ఇలాంటి కొన్ని స్కూల్స్కి కిందన రాస్తాడు శీలేన శోభతే విద్య, స్పర్థయా వర్ధతే విద్య. తృతీయ భక్తి వాడాడు అక్కడ. శీలేన తృతీయ రామేణ, స్పర్థయా వర్ధతే విద్య సీతయా. స్పర్ధ అంటే పోటీతత్వం, పోటీతత్వం ఉంటే విద్య వర్ధిల్లుతుంది. సీతయా, స్పర్థయా, స్పర్థ ఆకారాంత శబ్దం. కాబట్టి ఇలా మనం నిత్యంలో వాడుతూ ఉంటాం. ఆ నిత్యమైన వాడుకు మీకు ఆ నిత్యంలో వాడుకునేటువంటి శ్లోకాలు కానీ వాక్యాలు కానీ మీకు గుర్తు చేస్తే ఈ శబ్దాల్లో ఉన్నటువంటి ఏకవచన స్వరూపాలన్నీ ఎంత సులువో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రయత్నం అది చేయబోతున్నాం. ఈ శబ్దాలన్నీ అయిపోయిన తర్వాత అది చేయాలా లేదా శబ్దాల మధ్యలో చేయాలని మేము చూసి మీకు ఖచ్చితంగా ఆ వీడియోలో మీకు శ్లోకాలతో సహా మీకు వీడియో ఒకటి మీకు ముందు ఉంచుతాం. చాలా సులువు అవుతుంది మీకు శబ్దాలు నేర్చుకునేటప్పుడు. అంటే పుల్లింగాలు స్త్రీలింగాలు కలిపి ఉన్నటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి, అవి మీ ముందు ఉంచుతాం.
ఇప్పుడు ఈ సీతా శబ్దం ఒకసారి అభ్యాసం చేద్దాం. నేను గ్యాప్ ఇస్తాను, నాతో పాటు అభ్యాసం చేయండి. సీతా, సీతే, సీతాః, సీతాం, సీతే, సీతాః, సీతయా, సీతాభ్యాం, సీతాభిః, సీతాయై, సీతాభ్యాం, సీతాభ్యః, సీతాయాః, సీతాభ్యాం, సీతాభ్యః, సీతాయాః, సీతయోః, సీతానాం, సీతాయాం, సీతయోః, సీతాసు. ఈ సీతానాం కూడా మీకు హరీణాం, గురూణాం, పితॄణాం, తేషాం, రామాణం, సీతానాం ఒకలాగే ఉంటుంది. పలకడం కూడా ఒకలాగే ఉంటుంది. స్త్రీలింగాల్లో మీకు కష్టంగా అనిపించేది ఏమిటి, ఎందుకంటే మీరు కొత్తగా చూసేది ఏమిటంటే సీతాహ, సీతాహ, సీతయ, సీతాయై, సీతాయ, సీతాసు. ఇవి మాత్రం కాస్త కొత్తగా మీకు అనిపిస్తుంది. ఇది కూడా కొత్తదే, సీతాయాహ కూడా కొత్తదే, మీకు కొత్తగా చూస్తారు. ఎందుకంటే పుల్లింగాల్లో మీకు ఎక్కడా కూడా ఈ స్వరూపాలు మీకు కనబడవు. కాబట్టి ఇది సీతాయాహ. దీనికి సంబంధించిన శ్లోకం కూడా మీకు చెప్పాను, రామాయ రామభద్రాయలాగా. సో అలా మొత్తానికి ఈ సీత యొక్క శబ్దం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. ఈ సీతకు ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు? మాల, వీణ, రమ, లత, ఇప్పుడు చెప్పాను స్పర్ధ ఇత్యాది స్వరూపాలన్నీ కూడా ఆకారాంత స్త్రీలింగానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఏం చెప్దాం? రమా శబ్దం కానీ మాలా శబ్దం కానీ చెప్పుకోవచ్చు. మాల తీసుకుంటే మాలా, మాలే, మాలాహ, మాలాం, మాలే, మాలాహ. మాల అంటే గార్లాండ్ అండి, అందమైనటువంటి గార్లాండ్. పువ్వులు ఏ విధంగా రంగురంగులతో సుందరముగా ఉంటుందో ఆ దండ, దానికి మాల అని పేరు. అందుకే ఆడవాళ్ళకు కూడా మాల అనేటువంటి పదం పెడతాం, మగవాళ్ళకు పెట్టాం. మాల అంటే స్త్రీలింగ శబ్దం కాబట్టి ఆ పేరు స్త్రీలుగా పెడుతూ ఉంటాం. మాలా, మాలే, మాలాహ, మాలాం, మాలే, మాలాహ, మాలయా, మాలాభ్యాం, మాలాభిః, మాలాయై, మాలాభ్యాం, మాలాభ్యః, మాలాయాః, మాలాభ్యాం, మాలాభ్యః, మాలాయాః, మాలయోః, మాలానాం, మాలాయాం, మాలయోః, మాలాసు. ఇలా ఉంటాయి స్త్రీలింగ శబ్దాలు. దీని తర్వాత మనం చూసేటువంటి శబ్దము ఈకారాంత శబ్దం. ఇది ఆకారాంత శబ్దము. దీని తర్వాత మనం చూడబోయే శబ్దము ఈకారాంత శబ్దము. అది మనం తర్వాత వీడియోలో మనం చూద్దాం. జయతు సంస్కృతం, జయతు భారతం.